మీ పేరేంటి? నా పేరు చైతన్య బ్రో. ఓకే, ప్రజెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ ఎలా అనిపిస్తుంది? ఆయన రూలింగ్ చేస్తే ఇంకా దాంట్లో నో డౌట్ బ్రో. ఎప్పటికైనా ఆయన రూలింగ్ ద బెస్ట్ రూలింగ్. చాలామంది పొలిటికల్కి గేమ్ చేంజర్ వచ్చింది అంటున్నారు, ఇండియా వైజ్గా అంటున్నారు, అంటే ఏపీకి కాకుండా ఇండియా వైజ్గా అంటున్నారు. నిజమే? పొలిటికల్కి గేమ్ చేంజింగ్ అంటే ఒకప్పుడు వాళ్ళు ఆడిన గేమ్తో పోలిస్తే ఇది అసలు గేమే కాదు బ్రో. ఒకప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఉన్నప్పుడు కూడా, జగన్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఆపోజిట్లో అదే అన్నారు, లైక్ మీరు గేమ్స్ ఆడుతున్నారు, మీరు అది చేస్తున్నారు. కామన్ పాలిటిక్స్ అంటే అవన్నీ కామన్. సో ఏడో ఒక చోట తొక్కాలే కాబట్టి ఇది ఒక పాయింట్ పెట్టుకుంటారు అంతే, అంతకుమించి ఇంకేముండదు అక్కడ. సో బేసికల్లీ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే కమింగ్ టు ఆయనకి చాలా అంటే బ్యూటిఫుల్ లైఫ్ ఉంది, అవన్నీ వదులుకొని పొలిటికల్లోకి వచ్చి అందరితో మాటలు అనిపించుకుంటున్నారు కదా. కెరియర్లో ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్దా? ఆయనకి ఏం ఎఫెక్ట్ ఉంటుంది బ్రో? ఆయనకి ఎఫెక్ట్ అవ్వడం అంటూ ఏమి ఉండదు. మాటలు అనిపించుకుంటున్నాడు కదా అంటే ఆయన కొంచెం లైక్ ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతోనే వచ్చాడు కదా. ఆయన చేసిన దాంతో 10% కూడా ఎవరు చేయలేదు ఇప్పటి వరకు ఉన్న రాజకీయ నాయకులు. రీసెంట్గా అపోజిట్ పార్టీ వాళ్ళు ఒక డైలాగ్ అన్నారు, ఈయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఎల్లకాలానికి జీవితానికి ఒకసారి అయ్యాడు, అది కూడా ఎమ్మెల్యే అన్నట్టుగా కామెంట్ చేశారు. అది ఎంతవరకు? పక్క నెక్స్ట్ సీఎం ఆయననే. యాక్చువల్గా ఇప్పుడు కూడా వాళ్ళ మధ్య ఒక డీల్ ఉంది కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు, కానీ నెక్స్ట్ సీఎం ఆయననే అవుతాడు కదా. ఆయనకి లైక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మనకు ఏమంటారు, ఆ పొజిషన్ పరంగా ఆయన చూడట్లేదు. ఆయన ఏ పొజిషన్లో ఉన్నా ప్రజలకు సేవ చేయాలని మాత్రమే చూస్తున్నాడు. అంటే మీ మాట ప్రకారం చూస్తే నెక్స్ట్ వచ్చేటప్పుడు సింగిల్గా వస్తారంటారా జనసేన పార్టీ? అది అయితే చెప్పలేము బ్రో. మేబీ ఏమంటున్నారు వచ్చినా ఎప్పుడు ఆయన ఉండే ప్లేస్ ఆయనకు ఉంటుంది. ఎలా వచ్చినా ఆయననే సీఎం, లేదా ఆయనకున్న ప్లేస్ ఆయనకే ఉంటుంది. బేసిక్గా పొలిటికల్ పరంగా మీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. కమింగ్ టు మూవీస్ పరంగా హరిహర వీరమల్లు మూవీ కానీ, ఓజీ మూవీ కానీ ఇవన్నీ రాబోయే రోజుల్లో వస్తాయంటారా? పొలిటికల్ లైన్ బిజీ అయిపోయారు, ఆటోమేటిక్గా ఫ్యాన్స్ కూడా తీస్తున్నాడు కదా. అవి అలా ఫ్యాన్స్కి ఆయన తోడుంటున్నాడు, అండ్ ఇలా చూస్తే పబ్లిక్కి తోడుంటున్నాడు కదా. పాలిటిక్స్ పరంగా ఉంటున్నాడు, అలా మూవీస్ పరంగా ఉంటున్నాడు. అలా అని చెప్పి పాలిటిక్స్ వచ్చానని చెప్పి మూవీస్ అయితే వదిలేసేయలేదు కదా. ఇలా మూవీస్ చేస్తున్నాడు, అలా పాలిటిక్స్ కూడా చేస్తున్నాడు. రీసెంట్గా ఏ మీటింగ్కి అటెండ్ అయినా కూడా ఆయన స్పీచెస్ అనేది కామన్గా ఉంటాయి కదా. ఆ స్పీచెస్ నెగిటివ్ వైపు ఉంటాయి, పాజిటివ్ వైపు ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్ పెట్టినా ఒక సెన్సేషన్గా ఉండిద్ది అంటారు. అది బ్యాడ్ వైపా గుడ్ వైపా? ఎప్పుడు గుడ్ వైవే బ్రో. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఒకరిని ఇది చేయాలని కానీ, లేకపోతే ఒకరిని తొక్కేసి మనం పైకి రావాలనే మైండ్ సెట్ అయితే ఆయన అది కాదు. అలా అయిందంటే ఆయన లాస్ట్ టైమే వచ్చేసి ఉంటాడు కదా పైకి. లాస్ట్ టైం ఆయన దెబ్బతిని ఇప్పుడు వచ్చాడు కదా. ఆయన తెలుసుకున్నాడు పాలిటిక్స్ అంటే ఎలా ఏంటిది అనేది. సో కాబట్టి ఆయన ఎప్పుడు బ్యాడ్ దాంట్లో ఉన్నాడు, ఎప్పుడు గుడ్ వైబ్లోనే ఉంటాడు. సో అందులో అయితే నో డౌట్. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్తో మనం ఎవరిని కంపేర్ చేయలేం.